పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాం. పరమగీతము 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ప్రశ్న మరొకసారి చదువుదాం అదే ప్రశ్నను. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. చాలు ప్రియులారా, చదువబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగం మనకు సూచించుచున్నది ఒక అంశాన్ని. ఆ అంశం ఏమనగా, ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు దృష్టి నిలిపి కేవలం మనుష్యుల సహాయము కూడా లేకుండా, ఇంకా ఏ ఇతర సహాయాలు లేకుండా బహు జాగ్రత్తగా కేవలము దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నడుచుకుంటూ అరణ్య మార్గములో వెళుతుంది ఇక్కడ ఒక స్త్రీ. ఎవరు అని అడుగుతున్నాడు. ఇది ఆత్మీయ యాత్రను మనకు సూచిస్తుంది. ఇది విశ్వాస యాత్రను మనకు సూచిస్తుంది. ఏ యాత్ర చెప్పండి? విశ్వాస యాత్ర. విశ్వాస యాత్రను సూచిస్తుంది. ఒక విశ్వాసి కూడా దేవుని మీద ఆధారపడి దేవునిని ఆనుకొని నడిపించబడాలి. దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడి నడుస్తూ ముందుటికి సాగాలి. ఇది నేర్చుకోవాలి. దీనిని ఉజ్జీవం అని పిలుస్తారు. మనకు తెలిసిన ఉజ్జీవాలు కాదు. మనకు తెలిసిన ఉజ్జీవాలు కాదు. సంఘాలు ఈరోజు ఒక సాతాను ట్రాప్లో పడిపోతున్నాయి. అంటే కొన్ని చిన్న చిన్న విషయాలను సంఘం పెద్ద విషయాలుగా భావిస్తుంది. చిన్న విషయాలను పెద్ద విషయాలుగా భావిస్తున్నాయి. చిన్న అద్భుతాలను పెద్ద అద్భుతాలుగా భావిస్తున్నాయి. ఒకరికి తలనొప్పి తగ్గిందనుకోండి, అదొక అద్భుతం. ఒకరికి కడుపు నొప్పి తగ్గిందనుకోండి, అది ఒక అద్భుతం. పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు కడుపు నొప్పి తగ్గింది, పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు తలకాయ నొప్పి తగ్గింది. ఇది ఒక సాధారణమైనటువంటి విషయం. అంటే మెడికల్ పరంగా కూడా జెండు బాం పెట్టుకుంటే కూడా తలనొప్పి తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. అయితే ఉజ్జీవాన్ని, స్వస్థతలకు, దేవుని వరాలకు మనము దాన్ని పోల్చొద్దు. ఉజ్జీవాన్ని స్వస్థతలకు, వరాలకు మనం పోల్చొద్దు. ఉజ్జీవం అనే దానిని మనము స్పష్టంగా లోపలికెళ్ళి మనము నిజమైన ఉజ్జీవాన్ని చూడగలగాలంటే మనము బయటికి కనిపిస్తున్నటువంటి కొన్ని విషయాలను చూసి ఇదే ఉజ్జీవం అని మనం అనుకోకూడదు. ఒక వ్యక్తికి స్వస్థత జరుగుతుంది, కొందరు వ్యక్తులకు జరగదు. లేదా ఇలా పలు రకాల కార్యాలు సంఘములో ఉంటాయి. అయితే సంఘస్థులు తమ యొక్క ఆలోచన విధానాన్ని మొదట మార్చుకోగలగాలి. సంఘ బిడ్డలు కానీ, దేవుని నమ్ముకున్న ప్రజలు కానీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఒకరికి గద్దిస్తున్నా అన్నప్పుడు దేవుని అభిషేకాన్ని బట్టి వాడు కింద పడిపోయాడు అనుకోండి. ఉదాహరణకు కొందరు కింద పడిపోతారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు కింద పడిపోతూ ఉంటారు, కొందరు దూరం జరిగిపోతూ ఉంటారు, నిలబడ్డవారు కూర్చుంటారు. ఇలా పలు రకాల కార్యాలు జరుగుతూ ఉంటాయి సంఘములో. అయితే
ఇలా జరుగుతున్నంత మాత్రాన ఇదే నిజమైన ఉజ్జీవం అని గనుక నీవు అనుకుంటే అది నీ భ్రమ, అది నీ పిచ్చితనం అవుతుంది. అసలు నిజమైన ఉజ్జీవం ఏమిటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి తీరును మనం చూస్తే ప్రియుని మీద ఆనుకున్నది ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ. ప్రియుని మీద ఆధారపడ్డారు, ప్రియుని మీద ఆధారపడినటువంటి స్త్రీ కనిపిస్తుంది. సంఘములో కూడా నిజమైన ఉజ్జీవము రావాలి అనంటే, సంఘములో కూడా స్థిరమైన నిజమైన ఉజ్జీవము రావాలి అనంటే మొదట సంఘములో ఉన్న సభ్యులు కొన్ని పాఠాలను నేర్చుకోవాలి. అదేంటంటే దేవుని మీద ఆధారపడి జీవనమును కొనసాగించడం. నీవు దేవుని మీద ఆధారపడకుండా నువ్వెంత పెద్ద చర్చికి వెళ్ళినా కూడా నీది విశ్వాస యాత్ర కానే కాదు, ఆత్మీయ యాత్ర అస్సలే కాదు. ఏదో ఆచార ప్రకారముగా మందిరానికి వచ్చి ఒక భక్తి కార్యక్రమాన్ని ముగించుకొని మీరు ఇళ్ళల్లోనికి వెళ్ళిపోయినంత మాత్రాన అసలు మీరు భక్తులు కారు, మీరు సంఘము కాదు, విశ్వాసులు అంతకంటే కాదు. విశ్వాసులకు తెలియాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే దేవుని మీద ఆధారపడి జీవనమును కొనసాగించే ఆ ప్రక్రియలు, ఆ విధానము విశ్వాసులకు తెలియాలి. ఈనాటి విశ్వాసులకు తెలిసినటువంటి కార్యాలు ఏంటి అంటే ఎక్కడ స్వస్థత ప్రార్థన జరిగితే అక్కడికి పరిగెత్తడం, ఎక్కడ అరుపులు కేకలు వినబడితే అది ఉజ్జీవం అనుకోవడం, ఎక్కడ ఎగిరి దుంకి గంతులు వేస్తారో అక్కడ ఏదో ఉన్నది అని అనుకొని పరిగెత్తడం నేటి క్రైస్తవ సమాజానికి అలవాటైపోయింది. ప్రియులారా, క్రైస్తవుడు విశ్వాసి అని మనం పిలువబడుతున్నాం కదా. అసలు విశ్వాస యాత్ర ఎలాగుంటుందంటే అరణ్య మార్గములో ఉంటుంది. అరణ్య మార్గం, విశ్వాస యాత్ర అరణ్య మార్గముతో కూడుకున్నది. బైబిల్ చాలా స్పష్టంగా దాన్ని మెన్షన్ చేస్తుంది. యేసు ప్రభువుల వారు కూడా మనకు తెలిపినటువంటి బోధ ఏంటంటే ఇరుకైన మార్గము గుండా ప్రవేశించండి. అది చాలా కష్టముగా ఉంటుంది, అది చాలా కష్టముగా ఉంటుంది. ఇరుకైన మార్గం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత మోసే కాలములో కానాను యాత్ర, ఆ కానానుకు ఈ ఐగుప్తు ప్రజలను దేవుడు నడిపించాలని తలంచినప్పుడు దేవుడు చుట్టుదారిని ఎన్నుకున్నాడు. వారు అరణ్య మార్గమున గుండా దేవుడు వారిని ప్రయాణము చేయించాడు. వారు ఎర్ర సముద్రము గుండా ప్రయాణము చేశారు. ఇలా చుట్టుదారి. విశ్వాస యాత్ర అంటేనే దేవుని మీద ఆధారపడి నడుచుకోవటం, విశ్వాసముతో నడుచుకోవటం. దీన్ని విశ్వాస జీవితం అంటారు. అర్థమవుతుందా అండి మీకు? విశ్వాస జీవితం అంటే ఏంటంటే దేవుని మీద ఆధారపడి నెమ్మదిగా అడుగులు వేస్తూ దేవునితో సంబంధమును కలిగి ఉండి నడుచుకోవటం విశ్వాస యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా అండి? అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము నేర్చుకున్నటువంటి మన మైండ్ సెట్ ఎలాగుంటుందంటే నేను ప్రార్థన చేశాను కదా, చుట్టుదారి నాకు అక్కర్లేదు. నేను ప్రార్థన చేశాను కదా, ఇరుకు మార్గం ఇప్పుడు ఉండదిగా. దేవుడు ఇరుకులో విశాలత కలుగజేయువాడు. దేవుడు ఎక్కడ విశాలత కలిగిస్తాడంటే ఇరుకులో విశాలత. మన మైండ్ సెట్ ఏంటి?
ప్రార్థన చేయగానే అసలు ఇరుకు అనేదే ఉండొద్దు. లూకస్ వింటున్నావా? ప్రార్థన చేయగానే అసలు ఇరుకు అనేది ఉండొద్దు, కష్టం అనేది ఉండొద్దు, భయం అనేది ఉండొద్దు. ఇక మొత్తం మార్గం సరళం అయిపోయి డైరెక్ట్ ఒక విశాల మార్గముల గుండా నేను వెళుతానేమో ప్రార్థన చేస్తే అనుకుంటారు. కాదు. విశ్వాస యాత్ర అంటే దేవుడు నీ పక్కలో ఉంటాడు, నీ పక్షమున ఉంటాడు, అంధకారములో నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? అంధకారం అంటే ఎంత చీకటి ఉంటుంది. మన సింగరేణిలో మైన్లోనికి వెళ్ళిన వారు ఒక లైట్ పెట్టుకొని వెళ్తారు. ఒక్కసారి లైట్ బంద్ చేసి చూస్తే అగాధం, అసలు అంధకారం అంట. అసలు లైట్ బంద్ చేస్తే అసలు ఏమీ కనిపించదు. సెల్ ఫోన్ టార్చ్ వేసినా కూడా సరిగా కనిపించదంటండి, కొంచెమైనా కూడా కనిపించదు. అంతటి చీకటి, అంధకారం. విశ్వాస యాత్ర అంధకారముల మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఇలా మీ మైండ్ను మీరు ట్యూన్ చేసుకోవాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా మీ యొక్క మైండ్, మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు ట్యూన్ చేసుకోగలగాలి. అలా మీరు సెట్ చేసుకోవాలి. అంధకారములో వెళుతున్నప్పుడు దేవుని అద్భుతాలను మీరు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత బైబిల్లో కొన్ని వచనాలను మనము తీసుకొని, నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే ఒక మాట ఉందనుకోండి. ఏ మాట? నీ దుఃఖ దినములు చెప్పండి, సమాప్తములగును అనే మాట ఉందనుకోండి. మనం ఆ మాటను ఎత్తి కొద్ది రోజులు ప్రార్థన చేసి కొంతకాలం దుఃఖం పోయాక దేవుడు నా దుఃఖాన్ని తీసేశాడు, నా దుఃఖ దినములు ఏమైనాయి అంటే ఇక నాకు కష్టము లేదు, నష్టము, అవమానము, నింద లేదు. వింటున్నారా? లేదు. ఇక నా దుఃఖ దినములు ఏమయ్యాయి? డానియల్ రాజు గారు, సమాప్తం అయిపోయాయి. అంటే ఇక నాకు కష్టం లేదు, ఇక ఇది మొదలుకొని నిత్య సుఖము అని మనం అనుకుంటాం. అదే మన పొరపాటు. కాదు. దుఃఖ దినములు సమాప్తములు అవుతే అసలు నీది విశ్వాస యాత్రే కాదు. అయితే దుఃఖములో కూడా ఆనందంగా ఉండడం నేర్పేదే విశ్వాస యాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుఃఖములో కూడా ఆనందముగా ఉండడము నేర్పేదే విశ్వాస యాత్ర. బైబిల్ గ్రంథం చెప్పింది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఆ దుఃఖములో నీకు ఎక్కడి నుంచి ఆనందం కలుగుతుందంటే దేవుని దగ్గర నుంచి. దేవుని ప్రసన్నత నీ మీదకి వస్తూ ఉంటుంది, దేవుని దర్శనము నీ పైనకి వస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను ఆదుకొని ఓదార్చే ప్లేస్ ఎక్కడో తెలుసా? అంధకారం. అంధకారములోనికి వెళ్తున్నానని భయపడకు. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది. దేవుని దగ్గర నుంచి నీవు ఓదార్పు పొందే పరిస్థితి అంధకారం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? ఇలా అయ్యగారు చాలా స్లోగా చెప్తున్నాడు వాక్యం, ఉజ్జీవం లేదనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంధకారములోనికి నువ్వు వెళుతున్నప్పుడు అక్కడ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. చూడండి, అది నిజమైన ఉజ్జీవం. అది రావడం కోసం ఎన్నిసార్లైన అంధకారంలోనికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఒక పాట ఉంటుంది, అంధకారములో కన్నీరి విడచినన్, అంధకారములో కన్నీరి విడచినన్, చాలిన నీ కృపా నాకు తోడై వెలిగించలే, చాలిన నీ కృపా నాకు తోడై వెలిగించలే. మరొకసారి,
చాలిన నీ కృప నాకు వెలుగై నడిపించెనే, చాలిన నీ కృప నాకు వెలుగై నడిపించెనే, చాలు నీ కృప నాకు, చాలిన నీ కృప, చాలు నీ కృప నాకు, చాలిన నీ కృప. ప్రళయాలే కలిగిన పరిస్థితులే మారిన, పాడతారు నాతో పాటు, ప్రళయాలే కలిగిన పరిస్థితులే మారిన, చాలు నీ కృప నాకు, చాలిన నీ కృప, చాలు నీ కృప నాకు, చాలిన నీ కృప. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? అంధకారములో ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, అంధకారములో మనము కన్నీరు విడుస్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన ఓదార్పునిస్తాడు, ఓదార్పునిస్తాడు. విశ్వాస యాత్ర అరణ్య మార్గమును పోలి ఉంటుంది. ఎలా పోలి, దేన్ని పోలి ఉంటుంది చెప్పండి, చెప్పండి, అరణ్య మార్గం. అయితే ఈరోజు విశ్వాసుల మార్గం ఏంటంటే, నీ కష్టాలు పోతాయి, నీ నష్టాలు పోతాయి, నీ ఇరుకులు పోతాయి. పోవుడు నిజమే, కానీ మరొకటి వస్తుంది. ఎగ్జామ్ లేకుండా మనం పాస్ ఎలాగవుతాం? అయితే ప్రతి పరిస్థితిలో దేవుడు విజయమునివ్వడం నిజమే, కానీ మన మనస్తత్వాన్ని, మన ఆలోచన విధానాన్ని మనము ప్రతి యుద్ధము కొరకు రెడీగా పెట్టాలి. ఫైటింగ్ కొరకు ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం. అందుకే ఆయన మనకు యుద్ధమును, పోరాటమును నేర్పుతున్నాడు. మన చేతులకు యుద్ధమును, మన వేర్లకు పోరాటమును ఆయన నేర్పుతున్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది. తర్వాత యోబు భక్తుడు అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా. అయితే నరులు కొన్ని యుద్ధాల్లో ఓడిపోతారు, కానీ విశ్వాసులు ఏ యుద్ధములో ఓడిపోరు. స్తోత్రం చెప్పండి. విశ్వాసులు ఏ యుద్ధములో ఓడిపోరు. యుద్ధము కఠినమవుతుంది, యుద్ధములో ఓడిపోయే అంత బాధ కలుగుతుందేమో కానీ ఓటమిని మాత్రం మనము చవి చూడము. దానిని అంటారు విశ్వాసమని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా అరణ్య మార్గములో వెళుతుంది. హల్లెలూయా. అరణ్య మార్గములో వెళుతున్నప్పుడే దేవుని కరుణ, దేవుని కృప, దేవుని ఓదార్పు, దేవుని ఆదరణ, దేవుని సన్నిధి మనల్ని కలుసుకుంటుంది. లేకపోతే కష్టము లేకుంటే మనం మాట వింటామా? కష్టము లేకపోతే మనకు సబ్జెక్టు తెలియదు. ఈరోజు ఒకడు దేవుని వాక్యమును చెబుతున్నాడంటే, ఒకడు దేవుని కొరకు బోధిస్తున్నాడంటే, ఒకడు విద్యలో ప్రావీణ్యము పొందాడు అంటే వాడు ప్రాక్టికల్గా దాన్ని అనుభవించి దానిలోనికి వెళ్ళి, ఇప్పుడు దావీదు భక్తుడిని కనుక మనము చూస్తే ఆయనకు తెలుసు కష్టమేంటో. దావీదు భక్తునికి తెలుసు కష్టమేమిటో. ప్రియులారా, గ్రహించండి. మీరు కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుని సన్నిధి ఎక్కువ మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఎవరైనా మీ దుఃఖ దినములు సమాప్తములగుతాయి, ఈ రోజుకు లాస్ట్ నీవు దుఃఖపడడం అంటే తప్పు, అది అబద్ధబోధ అవుతుంది. ప్రియులారా, కష్టం వెంబడి కష్టం ఎంతగా వస్తే అంతగా బలము వెంబడి బలము, కృప వెంబడి కృప ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. నువ్వు దానిని ఎదుర్కోవాలి.
ఎదుర్కొనే సామర్థ్యం నువ్వు సంపాదించుకోగలగాలి. ఆ ప్రతి కష్టములో నీతో పాటు ఉండి నీకు నేర్పించుటకు పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనే ఉంటాడు. మోసే జీవితాన్ని మనం చూసినప్పుడు మోసే భక్తుడు అరణ్యానికి పారిపోయాడు. మిద్యాను, ఎక్కడ చెప్పండి? మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అక్కడ ప్రారంభం అవుతుంది దేవుని దర్శనం. నీకు దేవుని దర్శనము కావాలి. దేవుని స్పర్శ, దేవుని స్వరమును నీవు వినగలగాలంటే నువ్వు అరణ్య మార్గమున ప్రవేశించాలి. అక్కడ దేవుడు నీతో దర్శనమిచ్చి మాట్లాడతాడు. ఆ అరణ్య మార్గములో ఒంటరిగా ఉండి ఓడిపోయినట్లుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని దేవుడు తిరిగి మరల ఐగుప్తుకు ఒక న్యాయాధిపతిగా, ఒక తీర్పరిగా, ఒక రాజుగా దేవుడు మరలా తిరిగి దేవుడు పంపించాడు. అయితే అరణ్య మార్గం అసలు ఏంటిది అనంటే విశ్వాసిని చెక్కుతూ ఉండే ఒక ప్రదేశమే అరణ్య మార్గం. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్తారు. నాయనా వినండి, అరణ్య మార్గం ఏంటంటే విశ్వాసిని దేవుడు ఒక ల్యాబొరేటరీలో పెట్టి, ఒక ల్యాబ్ ఉంటుంది, లేదంటే ఏంటండి ఒక మెకానిక్ షెడ్, అంతే కదండి, లేదంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. దానిలోనికి తీసుకొచ్చి నీ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే నీకు అప్గ్రేడేషన్ కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అరణ్య మార్గంలోనికి రావాలి. అక్కడ అప్గ్రేడ్ అయ్యి మరల లోకములోనికి వెళ్తూ ఉంటావు. మోషే భక్తుడు ఎక్కడికి వచ్చాడు? అరణ్య మార్గంలోనికి వచ్చాడు. అక్కడ దేవుడు కర్రను అభిషేకించి ఇచ్చాడు. ఒక ఆయుధముగా మారిపోయింది ఆ కర్ర. మోషేను దేవుడు అప్గ్రేడ్ చేశాడు. నువ్వు అప్గ్రేడ్ చేయబడే ప్రదేశం ఎక్కడో తెలుసా? అరణ్య ప్రదేశం. హల్లెలూయా. అందుకే మీకు అరణ్య ప్రదేశంలో ఈ మధ్యాహ్నం కనుక మీరు ఉన్నట్లయితే నీ అప్గ్రేడేషన్ ఈజ్ ప్రాసెసింగ్, అది ప్రాసెసింగ్లో ఉన్నది అని అర్థం. దేవునికి స్తోత్రం. అది ప్రాసెస్ అవుతుంది. నీ యొక్క నువ్వు ఎదిగే స్థలం అది. నిన్ను దేవుడు బలవంతుడిగా మార్చే ఒక చోటే అరణ్య ప్రదేశం. ఒక రోబో ఉందనుకోండి, అది ఏదైతే పని చేయాలనుకుందో అది చేయలేకపోతున్నప్పుడు ఆ రోబోను సృష్టించినటువంటి ఆ నిర్మాణకుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? మరలా ల్యాబ్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఈ చెయ్యి దానికి బలహీనంగా ఉంటే దాన్ని ఊడబీకి ఒక బలమైన చెయ్యిని దానికి పెట్టి మరలా యుద్ధానికి పంపుతాడా? మనము యుద్ధ వీరులం అయ్యే చోట ఏంటో తెలుసా? అరణ్య ప్రదేశం. అమ్మా అర్థమవుతుందా? దేవుడు నిన్ను యుద్ధ వీరుడిగా చేయాలంటే నువ్వు అరణ్య ప్రదేశం అలా వెళ్ళి అలా వస్తూ ఉండాలి. దేవుడు తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. అయితే నాకు వెళ్ళడమే ఇష్టం లేదు అనుకుంటే నువ్వు అసలు యుద్ధానికి పనికి రానటువంటి వ్యక్తివే. నీవు దేవునికి అక్కర లేదు, నీకేమీ కాదు. ఆ అరణ్య ప్రదేశంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను అప్గ్రేడ్ చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనము మన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో ప్రవేశించటం మనము నేర్చుకునగలగాలి. ఒక అద్భుతమైన పాట ఉంటుంది, అసలు పాడాలనిపిస్తుంది. పాడదాం. ఒక వచనం మనల్ని తాకుతుంది. అదేంటంటే, అరణ్య ప్రదేశములో భీకర ఎడారిలో, అరణ్య ప్రదేశములో
ఎడారిలో కనుగొనెను, ఆదరించెను, కనుగొనెను, ఆదరించెను, కాపాడే కను కాపగా, కనుగొనెను, ఆదరించెను, కనుగొనెను, ఆదరించెను, కాపాడి కను కాపగా. సర్వలోక జనులారా దేవుని స్తుతించుడి, సర్వలోక జనులారా దేవుని స్తుతించుడి. చెప్పకూడదాం, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎక్కడ కనుగొన్నాడు? అరణ్య ప్రదేశం. దేవుడు నీతో మాట్లాడే చోటు, దేవుడు నిన్ను దర్శించే స్థలం, దేవుడు నీకు దర్శనం ఇచ్చే స్థలం, దేవుడు నిన్ను రూపాంతరపరిచే స్థలం, దేవుడు నీ ప్రకాశమును, నీ ముఖ ప్రకాశమును ప్రకాశింపజేసే స్థలం అరణ్య ప్రదేశం. నువ్వు దానిలోనికి వెళ్ళాలి. వెళితే బలముగా తిరిగి వస్తావు. ఈ ప్రహర్షి అనబడిన నేను, ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను అంటే అలాంటి అరణ్య ప్రదేశాలకు ఎన్నోసార్లు వెళ్ళి దేవుని దర్శనాన్ని పొందుకొని తిరిగి వచ్చాను. అరణ్య ప్రదేశం అంటే ఏంటి? ఇప్పుడు మరలా మనం అరణ్యంలోనికి వెళ్ళడమా? కాదు. నీ కష్టాల కడలి, నీకున్నటువంటి కన్నీరు విడిచే సంభవాలు. అరణ్య ప్రదేశం ఎలాగుంటుందంటే, నడుస్తున్నప్పుడు ఏ వైపు నుంచి ఏ క్రూర మృగం వచ్చి మనల్ని నాశనము చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. సేవా జీవితంలో నడిపించబడుతున్నప్పుడు విశ్వాసులలో నుండి సాతానుడు ఆయుధాలను విసురుతూ ఉంటాడు. అలా విసిరి సంఘాలను ఎక్కడ పాడు చేస్తాడేమో, సంఘాన్ని పాడు చేసే చీడపురుగు అవుతాడేమో అనే ఒక భయం. ఎప్పుడూ అప్రమత్తత, సంఘాన్ని కాపాడుకోవడం, సంఘాన్ని కాయడం, ఇలాంటి పరిస్థితులను 27 సంవత్సరాలుగా మేము చూసాం. 27 సంవత్సరాలుగా ఈ సేవలో నేను చూశాను. ఈరోజు ఇలాంటి మందిరము కట్టబడింది, మనందరం తయారయ్యాం, మనందరం క్రీస్తు ఆరాధికులుగా మార్చబడ్డామంటే దీనికి మన దైవజనులు, అమ్మగారు, అయ్యగారు ఇద్దరు కూడా ఎన్నో సందర్భాలలో అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి వచ్చారు. అలా వెళుతూ వస్తున్న కొలది, అనుభవము పెరుగుతున్న కొలది దేవునితో సహవాసం ఏర్పడుతుంది. మోసే కొండ మీదికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భం అక్కడ ఏర్పడింది. దేవుడు దిగి వచ్చి మోసేతో మాట్లాడితే దేవుని వెలుగు మోసే మీద ప్రకాశించి
మోషే ముఖము కూడా ఇప్పుడు ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. ప్రియులారా, అరణ్యం అలాంటి పరిస్థితులు రాకపోతే నువ్వు పాటలు రాయలేవు, ఆరాధన చేయలేవు, పాటలు పాడలేవు. అలాంటి పరిస్థితుల్లో నీవు జయము పొందకపోతే అసలు నీ విశ్వాస యాత్ర సాగుతున్నట్టు కాదు. ఎవడైనా దీనికి భిన్నముగా బోధిస్తే తప్పుడు బోధ. మనం ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంటామో దేవుడు అంతగా మనల్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోసే కొరకు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. చాలా గొప్పవాడు, గొప్ప ప్రవక్త అని చెప్పుతూ ఉంటాం. ప్రియులారా, మోసే ప్రవక్త ఎలాగయ్యాడు? అరణ్య మార్గమును అలవర్చుకున్నాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. అరణ్య మార్గం ఎలా కలుగుతుందంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు కలుగుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించి తగ్గించుకుంటున్నాం అనుకోండి, లోకము మనల్ని ద్వేషించడం ప్రారంభిస్తుంది. మనము తగ్గించుకొని విశ్వాసయాత్రలో సరిగ్గా నడుస్తున్నప్పుడు లోకం మనల్ని నానా విధములైనటువంటి మాటలతో మనల్ని పొడుస్తూ ఉంటుంది. దీనినే అరణ్య ప్రదేశం అంటారు. మనము కోపపడొద్దు. నేను దీర్ఘశాంతుడను కావాలి అనుకున్నప్పుడు నీ దీర్ఘశాంతానికి పరీక్షగా నిన్నెంతోమంది రెచ్చగొడుతూ ఉంటారు, గుండెలు పిండేస్తూ ఉంటాయి. ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు ప్రభువు అయిన యేసుని నమ్ముకున్నాడు. ఎవరితో గొడవ పడొద్దు అనే ఉద్దేశముతో బ్రతుకుతున్నటువంటి జీవితం అది. అలా ఆ సహోదరుడు బ్రతుకుతున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇతని భూమిని ఆక్రమిస్తున్నారు కొందరు మనుషులు కావాలని. వాడు ఏమీ చెయ్యలేడు, విని దోచుకోవచ్చు అని ఆ భూమిని ఏం చేస్తున్నారు? ఆక్రమిస్తున్నారు. ఏంటండి ఇలా చేస్తున్నారు మీరు అంటే, నానా విధములైన మాటలతో రెచ్చగొడుతున్నారు ఆ వ్యక్తిని. అసలు ఆ ప్రదేశంలో ఆ విశ్వాసి గనక లేకుండా వేరే వాడు ఉంటే ఆ విశ్వాసమును పోగొట్టుకునేవాడు. రెచ్చగొడుతున్నారు. ఈయన ఇంకా ఓపిక పట్టాడు, ఇంకా ఎక్కువ చేశారు, ఇంకా ఓపిక పట్టారు, ఇంకా ఎక్కువ చేశారు. ఆఖరికి ఈ విశ్వాసి యొక్క భార్యను కూడా కొట్టేశారు. దౌర్జన్యం. పోలీసు వారి దగ్గరికి వెళ్ళిన న్యాయం జరగట్లేదు. ఈ లోకములో న్యాయం జరగదు మంచి వారికి, మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వాసులకైతే అసలే జరగదు, అసలే జరగదు. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఆఖరికి భార్యను కొట్టేశారు. మా దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు, అయ్యా ఇలా అవుతుందంటే, పర్వాలేదండి, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. మీరు ఎంతో ఓపికవంతుల, మన దేవుడు ఉన్నాడు, భయపడవద్దు. మీరెందుకలా భయపడుతున్నారు? వద్దు, కలవరపడవద్దు. మన దేవుడు సజీవుడు, మన పక్షమున విజయమును చూపువాడాయన, మన బ్రతుకులను చూస్తున్న దేవుడు. ఓపిక పట్టండి. ఇంకా రెచ్చగొడుతున్నారు. ప్రియులారా,
ఇదే పరిస్థితి నీకొస్తే నీవు నీ విశ్వాసములో నిలబడగలుగుతావా? నీవు ఆ అరణ్య ప్రదేశములో నిలవగలుగుతావా? పారిపోతావా? నిన్నెవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయి నీ విశ్వాసం నుంచి దూరమైపోతావా? ప్రియులారా, అరణ్య ప్రదేశం అంత కఠినముగా ఉంటుంది. అరణ్య ప్రదేశం మీరు నేర్చుకోవాలి. దీనిని అంటారు అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా నిలువబడటమే నిజమైన ఉజ్జీవం. ఆ అరణ్యములో కూడా నిలువబడటము నిజమైనటువంటి ఉజ్జీవం అంటే అది. ప్రియులారా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూడండి. మొదటి కొరింథీ పత్రిక మనకు ఒక పాఠమును నేర్పుతుంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 6:7 ఒకని మీద, మొదటి కొరింథీ 6:7 దయచేసి వినాలి అందరూ. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. వ్యాజ్యమాడుట అంటే వాదన పెట్టుకోవటం, రెచ్చిపోవడం, గొడవకు కారణముగా మార్చబడటం, గొడవ పెట్టుకోవడం, వివాదాన్ని సృష్టించుకోవడం. వీరు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నారు. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? ఈ వ్యాజ్యమాడుట కంటే, ఈ గొడవ పెట్టుకోవడం కంటే, ఈ యుద్ధము చేయుట కంటే, ఈ వివాదమును సృష్టించుకోవడం కంటే అన్యాయాన్ని సహించుట మేలు కాదా? ఇలా చెప్తే ఎవడైనా చర్చకు వస్తాడండి? ఇలా చెబితే ఎవరైనా చర్చకు వస్తారా? మా అయ్యగారు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. చూడండి, ఇలాంటి బోధ గనక దైవజనులు చేస్తే ఎవడైనా విశ్వాసి మిగులుతాడా సంఘములో? మా అయ్యగారికి ఏం పుట్టిందో కానీ, ఏం పుట్టిందో దేవునికి స్తోత్రం. అయ్యగారికి ఏం పుట్టిందో కానీ వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు. మేము ఇంత కానుకలు ఇస్తాం, ఇంత సంఘంలో ఉంటాం, కానీ వాళ్ళ సైడే చెప్పండి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దైవజనుడు పౌలు కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళ సైడు మాట్లాడుతుండా వీళ్ళ సైడు మాట్లాడుతుండా కాదు. దైవజనుడు ఆత్మవిశ్వాసం అనగా ఆత్మీయతలో ఉన్న విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యర్థమైనది ఎందుకండి? ఈ వ్యర్థమైనది ఎందుకు? ఈ పాడుబడింది మనకెందుకు? ఈ వివాదముల కంటే అన్యాయాన్ని సహించి ఉండుట మేలు. నేను చెప్తున్నాను, సంఘములో ఉజ్జీవాలు ఎలాగుండాలంటే ఎగిరి దుంకి కింద పడుకొని బొరలాడడం మాత్రమే కాదు. అయ్యా, దేవుని కొరకు నేను ఇది వదులుకున్నా, నా ఆత్మీయ యాత్రలో, నా విశ్వాస యాత్రను నేను నష్టపోతానేమో, దేవునికి ఎక్కడ దూరం అవుతానేమో, ఈ వ్యాజ్యములలో, ఈ కొట్లాటలో, ఈ గొడవలో పడిపోయి నేను ఎక్కడ నా విశ్వాసాన్ని, నా పరిశుద్ధాత్మను కోల్పోతానేమో నన్న భయానికి పోనీ అని నేను వదులుకున్నా అని ఎప్పుడైతే విశ్వాసులు చెబుతారో అది ఉజ్జీవానికి ప్రారంభం. ప్రైజ్ ది లార్డ్. అది ఉజ్జీవానికి ప్రారంభం. ఉజ్జీవం అంటే అది అన్యాయమును సహించుట మేలు. ఈరోజు
ప్రవక్తలు అనబడిన వారు నేర్పే బోధలు ఏంటంటే నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు అనేది నిజమే. అది యూనివర్సల్ ట్రూత్. అది కానీ యేసు ప్రభు మనకు నేర్పిన విద్య ఏంటంటే సహించుట. మనము యేసయ్యను చూడాలి. విరోధముగా వర్ధిల్లదు, మనకేం జరగదు. కానీ వాడు గుంట జాగ తీసుకుంటే 1 ఎకరం ఇచ్చేస్తాడు దేవుడు నీకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలి? సహించాలి. అలా అయితే మమ్మల్ని లక్షల రూపాయలు ముంచేశారు కొందరు. హల్లెలూయా. మరి గుర్తుపెట్టుకోవాలి, కొందరు రూపాయి కొరకు కొట్టేసుకుంటారు. దుకాణం పోతే వాడు చిల్లర ఇవ్వలేదు అనుకోండి, తిరిగి చిల్లర ఇవ్వలేదు అనుకోండి, ఆ కిరాణం షాప్ ముందు ఒక పెద్ద పంచాయతీ అవుతుంది. దేని కొరకు అంటే రూపాయి కొరకు. విశ్వాసి ఈ రూపాయలను చూడడు. దేవుడు విశ్వచక్రవర్తి. మనం భోజనం చేస్తున్నప్పుడు 2 మెతుకులు కింద పడాలి. హల్లెలూయా. అంత సమృద్ధి మనకుండును గాక. అలా అని ఈ రోజు నుంచి కింద పడేసారు, జాగ్రత్త. అయ్యగారు చెప్పాడు కదా, కింద పడేద్దామని కింద పడేసారు. దేవుడు ఇచ్చాడు, సంతృప్తిగా తినండి అంటే నేను చెబుతున్నానంటే, లోకంలో అంటారు కదా, వాడు మా మోచేయి నీళ్ళు దాగి బ్రతికాడు. అది నిజంగా మన జీవితంలో జరగాలి. మన గిన్నెలు నిండాలి, పొంగాలి, పొర్లాలి. చబులు కొట్ట ఎందుకు ఆపుతున్నారు? హల్లెలూయా. ప్రభువుకు మహిమ. ఆమేన్. చాలు. ప్రభువుకు మహిమ. అది మన గిన్నెలు నిండాలి, పొంగాలి, పొర్లాలి. అప్పుడు ఆ సామెత నెరవేరుతుంది. యోబు అంటాడు, నా గొంగలి కింద వెచ్చదనము పొందని వాడు ఎవడు? ఆహా, అంటే ఎంతోమందికి సహాయం చేశాడు. నేను చెప్తున్నాను, కొన్ని క్రూరమైన కార్యాలను మీరు సహించగలగాలి. చూడండి, కీర్తనలు ఇది ఇట్నే పట్టుకోండి. కీర్తనల గ్రంథం ఇందాక చదువుకున్న కీర్తన భాగములు 109 కదా. చూడండి, నేను చూపిన ప్రేమకు ప్రతిగా అంటాడు. చూడండి, ఆ 109:2 నుంచి చదువు నాన్న. అందరు కూడా దయచేసి వినాలి. నన్ను చెరపవలెనని, అబ్బో, చెరపవలెనని. భక్తిహీనులు కీర్తనలు 109:2. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి, కపటము గల తమ నోరు తెరిచారు. ఎందుకో తెలుసా? వాడు 10 తిడితే నువ్వు ఒక్కటన్నా తిట్టి దేవునికి దూరం కావా? అమ్మా వింటున్నారా? పంటున్నారా? చెప్పండి. వాడు 10 తిడితే మనం ఒక్కటైనా తిట్టలేమా? ఒక ఆమె అన్నది, అయ్యా నాకు ఎలా కోపం వచ్చిందంటే వాడు 10 గుద్దులు కొడితే నేను ఒక్కటైనా గుద్దలేనా? అయ్యో ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ముసలమ్మవు, పెద్ద మనిషివి, ఎందుకు? లేదు, అంత కోపం వస్తుంది. అవును, మరి కోపం వస్తుంది. నాకు కూడా అట్నే కోపం వస్తుంది. మనం మనుషులం కదా. విశ్వాసులు అయితే రాదు, మనుషులం అయితే వస్తుంది. యేసు రక్తం జయం. హల్లెలూయా. 10 గుద్దితే ఒక్కటైనా నేను ముద్దలేనా అని ఇంకా పౌరుషము గల అని పాడుతారు. ఆహా, ఇలాంటి భలే 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 కొటేషన్స్ ఉంటాయి మనకు. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాది కాదు నాయన, నువ్వు చేస్తున్నావు యుద్ధం. యెహోవా ఎక్కడికి? యెహోవా ఇంకా దిగే రాలేదు నీ కొరకు. నువ్వే కత్తులు కటార్లు దియంగి, యెహోవా చేంజ్ చేస్తాడు. అయ్యగారు యుద్ధం యెహోవాదే, తీయండి కత్తులు, తీయండి గొడ్డళ్ళు, పెట్టండి, సానబెట్టండి. ఇప్పుడు చెప్తాడు యుద్ధము. అరే యెహోవా ఏదైతే ఖడ్గం తీయాల్సింది యెహోవా, నువ్వేం తీస్తున్నావు? ఆమేన్.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవాన్ని తెలుసుకుందువుగాక. మీ మైండ్స్, ఒక ప్రవక్త వచ్చి భీకరమైన స్వరంతో అన్నాడు అనుకోండి, ఉద్యమం వచ్చేసింది, దేవుడే దిగు మాట. అది కాదు, వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. పౌలయ్య గారి వాక్యం ఎటూ ఉండదంట, కానీ ప్రజల యొక్క రక్తాన్ని రగిలించింది. ప్రైజ్ ది లార్డ్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్యాయాన్ని సహించాలి. ప్రార్థన చేసేవారిమి ఎలాగుండాలి? ప్రార్థన చేసేవారిమి దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే వారిమి ఎలాగుండాలి అంటే, రక్తం అంటొద్దు మనకు. ఆమేన్. ఇతరులను హట్ చేసి గాయపరచవలసిన అవసరం మనకు. ఆమేన్. యేసయ్య ముద్రలు ధరించుదుముగాక. నన్ను చెరపవలెనని అంటున్నాడు. భక్తిహీనులు తమ కపటము గల నోరు తెరచి ఉన్నారు. తెరిచారు. కపటము గల తమ నోరు తెరిచారు. ఇలా తెరవగానే నువ్వు తొందరపడి నీ ఆత్మీయతను పోగొట్టుకోకు, నీకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోకు, నీకున్న భక్తిని పోగొట్టుకోకు. అందుకే దేవుడు చెప్పాడు, అపహాసకులు ఉన్న చోట మీరు కూర్చుండద్దు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో నీ సహనాన్ని చూసి 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 మారుతాడేమో. ఒక అమ్మ, మన పెంతెకొస్తు తల్లి, వారు దేవునికి సమర్పించుకున్నవారు, వారికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి బోడిగా ఉంటారు మనలో. వారి అందము దేవుడే, వారి అతిశయము దేవుడే అనే సిద్ధాంతం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. చెప్దాం, పడదాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. అతిశయము నీవే, ఆనందము నీవే అని వీరికున్న ఆభరణాలన్నీ కూడా తీసేసి కానుక పెట్టెలో వేసేసి, మనందరికీ తీసుడొస్తుంది కానీ వేసుడు రాదు, యేసు రక్తం చేయం. హల్లెలూయా. అన్నీ తీసి కానుక పెట్టెలో వేసేశారు. మన అమ్మగారు కూడా అన్నీ తీసి కానుక పెట్టెలో వేసేసింది, ఎప్పుడో యేసు రక్తం చేయం. అయితే ఈమె ఉదయకాలం ఎదురింట ఆవిడ ఒక ఆమె ఉంటుందంట, కర్కశురాలు. ఉదయకాలం 5 కాగానే ఇద్దరు ఒకటేసారి లేవడము, మోకాలు చూసుకోవడం, ఊడవటం. అయితే ఆమె లేచి ఈమె ముఖం చూసేదానికి, అబ్బో దీని ముఖము పాడు. ఇక ఎలా తిడతారు చూడండి, దీని మొహం పాడుగాను. పొద్దున్న లేచి దీని ముఖం చూస్తున్నా, ఈ యొక్క బోడిదాన్ని చూస్తున్నా, ఈ మొగుడు తెచ్చిన దాన్ని చూస్తున్నా, ఇలా నానా విధములైన మాటలు తిడుతుంది పాపం. యేసు రక్తం. ఇది మన సంఘంలో జరిగిన విషయమే. మనమేమో పెంతెకొస్తు నడిపింపులో, అపోస్తలులు నేర్పిన బోధలో మనం ఉన్నాం. ఇంకో ఆవిడ చూసి దీని ముఖాన్ని చూసి ఒకటే తిట్టేస్తుంది, ఈ అమ్మగారి ముఖాన్ని చూసి. అలా రోజులు తిట్టేసింది.
రోజులు రోజులు తిట్టేసింది. తిట్టినప్పుడు ఇక ఆఖరికి ఒక రోజు మధ్యాహ్నం వాళ్ళ ఆయన లేడు, వీళ్ళ ఆయన లేడు, ఎవరు లేరు ఇంటి దగ్గర. ఈ తిట్టిన ఆమెకు తేలుగుట్టింది. ఏమైంది చెప్పండి? తేలుగుట్టి వామ్మో వాయో అని కేకలేస్తున్నప్పుడు ఈ విశ్వాసి పరుగు అనుకుంటే, అయ్యో అక్క ఏమైంది అక్క, అరే ఆగక్క అని ఆమెను పట్టుకొని ప్రార్థన చేసి గద్దించగానే తేలు విషయం ఎప్పుడే దిగిపోయింది. ఇక తిడుతుందా చెప్పండి? దెబ్బకు రక్షణలోనికి వచ్చేశారు. దేవునికి స్తోత్రం. మన సహనము మన ప్రకాశముగా మారుతుంది కొద్ది రోజుల్లో. ఇప్పుడు సహించుచున్న మీరు ధన్యులు అంటాడు యేసయ్య. మనము ప్రకాశించాలంటే మనము కొన్ని సహించాలి. ఇది ఉజ్జీవం. దీనిని అంటారు జీవం. సౌండ్ పెట్టుకొని ఈకో పెట్టుకొని రిథమ్ ప్యాడ్ కొట్టుకుంటూ పాటలు పాడుతుంటూ ఓ హో 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 అనడం మాత్రమే కాదు, అసలు సిసలైన ఉజ్జీవం మన అంతరంగాలలో కలగాలి. రక్షణ సత్యంలోనికి ప్రజలను తీసుకురాగలగాలి. వారంటారు ఎన్నో మాటలు, నిన్ను చెరపాలని, నీ విశ్వాసాన్ని దోచేయాలని, నీ విశ్వాసములో నీవు నడుస్తున్న యాత్రలో నిన్ను కృంగదీయాలని, నిన్ను పాడు చేయాలని. కుక్కలు మరుగుతాయి, పట్టించుకుంటావా? అందుకే అంటాడు దావీదు 109:2 కీర్తన, నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. అబద్ధాలు చెప్పేస్తున్నారు. భయపడకు. ఎవరైనా ఏదన్నా అంటే అసలు నీకు నిద్రే పట్టదు. యేసు రక్తం చేయం అన్నంటాడా, పటపట పటపట పనులు కొరికితే ఉన్న పనులు ఊడుతాయి. మరి అమ్మలారా వింటున్నారా? తిట్టుతున్నారా? అయ్యగారు వాళ్ళ సైడే మాట్లాడుతాడు అనుకుంటున్నారా? చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. మారుదువుగాక చెప్పు, మారుదువుగాక, మార్పొచ్చునుగాక, బిందెలు ఇసరడం మానుదువుగాక, ప్లేట్లు పడేయడం మారుదువుగాక, మార్పు మొదలవునుగాక. మారాలి. యేసయ్యను ధరించిన మనము మార్పు కనిపించాలి. పనులు పటపట 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 కొరికేసి ఎందుకు? దేవుడు చూడట్లేదా? దేవుడు న్యాయము చేయడా? నీ సహనము సకల జనులకు తెలియపరచండి, కనబడనీయండి అంటాడు. మీ సహనము సకల జనులకు కనబడనీయండి, తెలియబడనీయండి. సహనమే లేనివాడు విశ్వాసం ఎలాగవుతాడు? సహనమే లేనివాడు అరణ్య మార్గములో ఎలాగ నడిపించగలగలుగుతాడు అంటాడు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. 3 నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. అయ్యా నన్ను ద్వేషపు మాట్లాడుచున్నారు అని పొంగట్లే, బాధపడుతున్నాడు. యేసయ్యా మీరు చూస్తున్నారు, నన్ను చుట్టుకున్నారు, నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేనేమనలేదు, కారణము లేకుండా నన్ను ద్వేషిస్తున్నారు, కారణము లేకుండా నన్ను హింసిస్తున్నారు, కారణము లేకుండా నా మీద చెడ్డ మాటలు పలుకుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, నేను ఇంతకాలము ప్రేమ చూపాను, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నేను ప్రేమ చూపిస్తే వారు నాకు పగ చూపిస్తున్నారు. నేను ప్రేమిస్తే నన్ను ద్వేషిస్తున్నారు. ప్రియులారా,
నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దీనిని అంటారు జీవమని. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పండి. మానక ప్రార్థన చేయుచున్నాడు. ఈ అరణ్య మార్గములో విశ్వాసులారా, దేవుని సంఘమా, మానక ప్రార్థించు. మానకుండా ప్రార్థన చేయి. వాడు నాశనం కావాలని, వీడు నాశనం కావాలని కాదు. నన్ను ఎంతమంది అన్నారో వారందరినీ పరలోకానికి తీసుకురా, పరలోకానికి తీసుకురా. ఎందుకంటే అక్కడున్న వజ్ర వైదుర్యములను వారు ధరించినప్పుడు అనుకుంటారు, దానియేలు రాజును తిట్టితే, లూకస్ను తిట్టినందుకు వాడు చూపిన సహనముకు మేమే మారిపోయాం, వాని సహనమే మమ్మను పరలోకానికి తీసుకొచ్చింది. ఇది కావాలి మనకు. ఇది ఉజ్జీవం. ఉజ్జీవించబడిన వారు చేసే క్రియలు ఇవే. మన సహనము ప్రజలను పరలోకానికి తీసుకురావాలి. మన సహనము, మన ఓపిక ఇతరులను రక్షణలోనికి నడిపించగలగాలి. మీ సాక్ష్యము మాట కంటే మీ జీవిత నడవడి గొప్పది. మీరు మాటల ద్వారా ఎవరిని రక్షించలేరు. క్రియ ద్వారా అనేకులను ఆకట్టుకొనగలుగుతారు. నేనైతే మానక ప్రార్థన చేస్తున్నాను. నేను చూపిన ప్రేమకు ప్రతిగా భిన్నమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. భార్యాభర్తల మధ్యలో ఇదే చెప్తాడు. భార్యలారా, మీ భర్తలను రాబట్టవచ్చు అంటాడా? భార్యలారా, మీ భర్తలను రాబట్టవచ్చు. చూసారా? ఒక సాక్ష్య జీవితం మనకు ఉండాలి. అది ఉజ్జీవం. ఎగిరిన జీవితం ఉండొద్దు. అయ్యా, మేము చర్చికి వెళ్ళి భలే ఎగిరేస్తాం, భలే అన్య భాషలు మాట్లాడేస్తాం, మేము భలే 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 మాట్లాడతాం. ఇది కాదు. సాక్ష్య జీవితం మనకుండునుగాక. సాక్ష్యమును పొందుదుముగాక. సాక్ష్యముతో బ్రతుకుదుముగాక. దాని కొరకు వ్యాజ్యమాడుట కంటే అన్యాయమును సహించుట మేలు అని 1 కొరింథీ 6:7. ఒకని మీద ఒకడు 1 కొరింథీ 6:7. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. సంఘములో కూడా వ్యాజ్యమాడుట, ఒకని మీద ఒకడు, ఒకని మీద ఒకడు, ఒకని మీద ఒకడు చెప్పుకోవడం. వానికంటే నేను గొప్ప, వీనికంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎవడు కాదు గొప్ప, ఎవడు గొప్ప కాదు. మనందరము దేవుడు నిర్మించిన సృష్టి. మనందరము సమానులమే. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పండి. సమానులం. ఈ వ్యాజ్యమాడటాలు, ఈ జగడాలు, ఈ అల్లరిలు, ఈ పోకిరి చేష్టలు విడిచిపెట్టు. ఇతరుల మీద ఏడవటం నువ్వు బంద్ చేసిన నాడు నీ అరణ్య మార్గం ప్రారంభమైనట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే ఉంది. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా? మీ సొత్తులు, నీ సొత్తులు అపహరించబడుట మేలు కాదా? అంటే ఈ సాక్ష్య జీవితము కొరకు దేనినైనా వదులుకునే ఒక గొప్ప ఉన్నత మనస్సు నీకున్నప్పుడే నువ్వు భక్తుడవు, నువ్వు ఉజ్జీవించబడిన వ్యక్తివి, నీవు ఒక విశ్వాసివి. నీకు పని ఉందనుకోండి, దేవుని చర్చికి వస్తావా? రావు. అదెక్కడ ఉజ్జీవం? ఇంకా సొత్తులు అపహరించబడనిస్తారా మీరు? పనులనే పోనించుకోరు.
నిద్రనే త్యాగము చేయరు, ఆకలిని తట్టుకోలేరు, పనికి వంగలేరు, దేవుని పనికి వంగలేరు. మీలో ఉజ్జీవం ఎక్కడా? ఎక్కడా? సొత్తులను వదులుకునే అంతటి స్థితి నీకు ఉండునుగాక. దేవుని పని కొరకు కానుకలే తేనివాడు సొత్తులు ఎప్పుడు వదులుకుంటాడు? అర్థమవుతుందా? దేవుని పరిచర్య కొరకు వ్యయము చెల్లించలేని వాడు సొత్తులు ఎప్పుడు అపహరించబడనిస్తాడు? ప్రియులారా, నిజమైన ఉజ్జీవం అంటే కింద పడి మీకు టీవీలలో చూపిస్తున్నట్టు నీళ్లు చల్లి కింద పడేసుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి, సంఘం అంతరంగములో మార్పు కనిపించాలి. నల్ల బట్టలు వేసుకున్నాడు తెల్ల బట్టలు వేసుకోవడం ఉజ్జీవం కాదు. నలుపైన మనస్సు తెలుపుగా మార్చబడటం ఉజ్జీవం. అయ్యగారు మీరు పెంతకొస్తేనా? అందరికంటే పక్కా పెంతకొస్తు. గుర్తుపెట్టుకోవాలి, పెంతెకొస్తు అనేది డినామినేషన్ కాదు, అది ఒక అనుభవం. పిఎం సమేలయ్య గారు నేర్పించారు, సంజీవరావు అయ్య గారు నేర్పించారు, పరంజ్యోతయ్య గారు నేర్పించారు. అనుభవం, అనుభవం. ఒకరినొకరు తగ్గించుకున్నారు, అనుభవం. ఒకరికంటే ఒకరు యోగ్యులని తలంచారు, అనుభవం. ఇది కనిపించినప్పుడే మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు, దేవుని మీద ఆధారపడుచున్నట్టు. ఈ బిందెల కాడ కొట్లాట, ఇంట్లో కొట్లాట, అన్నదమ్ములు తిట్టుకోవడం, అక్క చెల్లెలు తిట్టుకోవడం మానుదుముగాక. భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, జగడమాడటం బంద్. నీ ఆత్మీయ యాత్ర ఉన్నతముగా సాగుతూ ఉండాలి. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, రాళ్ళతో హింసించిన, రాళ్ళతో నోవలి సాగేదా నీ సాగేద యేసునితో. శబద్ కొట్టాలి అందరూ, ప్రభుతో పాడుతూ ఉండాలి. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, హల్లెలూయా, మోషే వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో
హల్లెలూయా. అది నిజమైన ఉద్యమం. తొందరపడి ఎగిరెగిరి దుంకి అవి కాదు. లోపల మార్పు నాకు కనిపించాలి, దేవునికి కనిపించాలి. నీ అంతరంగ మార్పును కోరువాడు ఆయన. అలా ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు దేవునికి ఇస్తాడా. నిన్ను ఒంటరిగా చేస్తాడా, నీ అంధకారమును మధ్యాహ్నం వలె మారుస్తాడు. ప్రియులారా, గ్రహించండి. సొత్తులను అపహరింపబడనీయండి అంట. ఎంత గొప్ప మాట. దేవుని కొరకు సొత్తులను పోగొట్టుకోవాలి. దేవుని కొరకు సొత్తులను సైతం పోగొట్టుకోవాలి. వ్యాజ్యం ఆడొద్దు. నీతి న్యాయము కలిగి దైవత్వమును సంపాదించుకోవాలి. ఈ లోకములో నీవు చచ్చిన నాడు ఏ బంగారము నీతో రాదు, ఏది నీతో రాదు. ఈ లోకములో నీ సాక్ష్య జీవితం నీతో పరమునకు రాబోతుంది. నీతో నీ క్రియలు రాబోతున్నాయి. నీవు మరణించినప్పుడు నీవు చేసిన క్రియలు సాక్ష్యం ఇచ్చుటకు దేవుని దగ్గరికి రాబోతుంది. నీ క్రియలను ఎక్కువ చేయండి, ఎక్కువ కార్యాలు చేయండి. నిజమైన ఉజ్జీవాన్ని సంపాదించుకోండి. ఈ మూల వాక్యాన్ని ఒక్కసారి ధ్యానము చేసి ముగించుకుందాం. పరమగీతము 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ఎవరో? హూ ఈస్ దట్? ఎవరది? ఎవరో అమ్మాయి ప్రియుని మీద ఆనుకుంది. ఎన్ని అన్యాయాలు జరిగినా నా ప్రియుడు నాకు న్యాయం చేస్తాడనే విశ్వాసం ఈమెకుంది. ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్నిసార్లు అవమానపడ్డా, ఎన్నిసార్లు అంధకారములోనికి వెళ్ళినా నా ప్రియుడు నాకు న్యాయం చేస్తాడా, ప్రైజ్ ది లార్డ్ అని నమ్మి విశ్వాసముతో తన ప్రియుని మీద ఆనుకొని నడుస్తుంది. ప్రియులారా, ఇది నువ్వే. నీ బ్రతుకిలా కావాలి. నీ బ్రతుకు దేవుని మీద ఆధారపడి నడిపించబడదువుగాక. లోకం మీద కాదు, ప్రియుని మీద ఆధారపడు. న్యాయము జరిగించువాడు, నిన్ను వదిలిపెట్టువాడు కాదు, ఒంటరిని చేయువాడు కాదు, ఇరుకులో నీవు అలా చావాలని చూసేవాడు కాదు. ఆయన తలిస్తే గద్దిస్తాడు. నీకున్న ప్రతి అన్యాయమును గద్దించి సమృద్ధి జీవమునిచ్చుటకు శక్తివంతుడైన దేవుడా, బలహీనుడవు కాక నీ కొరకు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇలాంటి వాడు చెప్పాలి, ప్రభువా నేను నష్టపోతున్నాను అనుకున్నాను. కానీ అప్పుడు దావీదు భక్తుడు చెప్పాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. గట్టిగా చపటుగడి ప్రభును వాయపరచు. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. విస్తారమైన తలంపులు నీ కొరకు పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అందరినీ వాడుకుంటాడు, అందరికీ న్యాయం చేస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. అందరి అన్యాయములో దేవుడు న్యాయం చేస్తాడు. భయపడకండి, ఉజ్జీవముతో ముందటికి సాగుదాం. నిజమైన ఉజ్జీవముతో బ్రతుకుదాం. దేవుని మీద ఆధారపడి నడిపించబడదాం. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ దీవించి ఈ బలమైన ఉజ్జీవ కుమ్మరింపును సంఘానికి ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఆపత్కాలములు ఆదుకునే దేవుడు, నమ్మదగిన దేవుడు. అందరు చేతులెత్తి యేసయ్యా